వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ప్రయాణం చదువుకుంటున్నాం కదండి. ఇవాళ 450 సెకండ్ పారాగ్రాఫ్ అండి. ఒకసారి రీకాల్ చేసుకుందాము. అరుణ్ వాళ్ళ మమ్మీ దాది దగ్గరికి పంపించడము, రావటము, తనతో అతము సిటీ చూడటము ఇదంతా అయింది కదండి. ఇంద్రప్రస్థకి వెళ్ళమంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళమంటే వెళ్తూ వెళ్తూ చూసారనమాట. ఇవన్నీ ఆ బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీకృష్ణ మాత వల్ల ఈ జనరేషన్స్ వల్ల రివర్ పక్కన ఉన్న గార్డెన్, ఫ్లవర్స్, ఆ తర్వాత ఆర్కిటెక్చర్, స్టోన్స్ చిన్న చిన్న ఇవన్నీ మాత చేసింది. మాత అడ్వైస్ చేసి ఇవన్నీ ఆ చేశారని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఆ కంటిన్యూషన్ ఇవాళ చదువుదామండి. I kept Dadi words in mind as I walked again to Indraprastha, this time wandering outside the city walls into the forest and along the lush, languid curves of the river. So you came for him. I whispered to the river as I strolled along her banks. అదే దాది చెప్పిన మాటలు మైండ్‌లో గుర్తుపెట్టుకొని, ఆ రివర్ పక్కన ఇంద్రప్రస్థలో నడుస్తూ ఉన్నాడనమాట. ఆ సిటీ వాల్స్ ఎట్లా ఉన్నది, బయట ఆశ్చర్యంగా ఉన్నది చూడటానికి. అడవిలో ఉన్నట్టు ఒకలా గార్డెను, లష్‌గా చాలా గ్రీన్‌గా, కర్రులుగా రివర్స్ పక్కన ఇదంతా తనలో తను రివర్‌తో మాట్లాడుతున్నట్టు అరుణ్ అనుకుంటూ ఉన్నాడనమాట. ఆ పక్క నుంచి వెళ్తూ. రివర్ పక్క నుంచి వెళ్తూ అనుకుంటూ ఉన్నాడు. When I returned, the sun was setting and Dadi had another meal ready for me. I slept early that night. The next morning, when I rose, I again heard her speaking to herself in the courtyard but paid little attention. After bathing and taking my morning meal, she told me to spend another day exploring the city, saying Sri Krishna and Mata knew that Indraprastha would be the foundation for a new civilization. That is why they helped the Pandavas build it into what it is today. అది. మళ్ళా ఇదంతా నడుచుకుంటూ రివర్ పక్క నుంచి వెళ్ళాడు కదా అరుణు. తర్వాత ఇంటికెళ్ళేసరికి దాది ఇంకొక మీల్ రెడీగా చేసి పెట్టిందనమాట. అది తినేసి పడుకున్నాడు ఆ రోజు రాత్రి. తెల్లారి లేచేసరికి పొద్దున్నే ఏమి మాట్లాడాలి, ఏమి వినాల్సొస్తది, ఏమి చెప్తది, ఇదంతా అని చెప్పి అటెన్షన్‌గా ఉండాలి అని ఆ కోర్ట్‌యార్డ్‌లో అట్లా ఎట్లా వచ్చినయన్నీ చేస్తుందనమాట. స్నానం స్నానం చేసిన తర్వాత మళ్ళా మార్నింగ్ మీల్ రెడీ చేసిందనమాట. ఎందుకంటే మాతతో మాట్లాడుతూ ఉంది కాబట్టి నిన్న కూడా అడిగాడనమాట. ఎవరితో మాట్లాడుతున్నావు అనంటే, ఎవరితోని ఉంది మాతతోని తప్ప ఏం లేదు అని చెప్పి, రుక్మిణి మాత నీకు తెలిసిన ఆమె అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. దాది చెప్తూ ఉంటది అరుణ్‌కి. అదే ఇవాళ కూడా అట్లానే ఇంకొక పొద్దున్నే లేచేసరికి మాటలు ఏమి విందాము, ఈ కోర్ట్‌యార్డ్ నుంచి ఏమి అటెన్షన్ చేయాలి, దేని మీద అదే ఏం మాట్లాడుకుంటారనుకున్నా. స్నానం చేసొచ్చి మళ్ళా మీల్ తీసుకొని తిన్నాడనమాట బ్రేక్‌ఫాస్ట్. ఇంకొక ఇంకొక రోజు కూడా నువ్వు సిటీని ఎళ్లి చూసిరా అని చెప్పి, ఎందుకంటే శ్రీకృష్ణ మాత ఇంద్రప్రస్థాన్ని ఒక కొత్త కొత్త సివిలైజేషన్‌గా తయారు చేసింది వాళ్ళే. పాండవాసు దీనికి హెల్ప్ చేశారు. ఇవాళకి ఇట్లా ఉండడానికి కారణము శ్రీకృష్ణ మాత వల్లే అని చెప్పి చెప్తుందన్నమాట. వై వాస్ నాట్ ద్వారకా ద సెంటర్? ఐ ఆస్క్డ్ ఇన్నోసెంట్‌లీ. దట్ వాస్ శ్రీకృష్ణాస్ సిటీ. అది. ద్వారక ఎందుకు సెంటర్ అవ్వలేదు? ఆహ్, తెలివిగా శ్రీకృష్ణ సిటీ కదా! అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడన్నమాట అరుణు దాదిని. She rested her chin on her wrinkled hands, which clutched the top of her walking stick, and responded thoroughly. That is a good question. But you know the tragic story of the Adavas. Sri Krishna's uncle Kamsa has usurped the throne from his own father, Sri Krishna's grandfather, and imprisoned Sri Krishna's parents. Then he systematically killed their children as they were born into that captivity. When Sri Krishna was born, however, he was mysteriously saved, surreptitiously smuggled out of the prison, and taken to a small pastoral community nearby, where he was raised hidden from the eyes of his uncle, who was actually a reincarnation of a Firsa Asura. అదే. ఆమె పాపము చిన్నగా ఉంచి కొంచెం ముడతలు పడిన చేతులు ఇవన్నీ పట్టుకొని ఆ వాకింగ్ స్టిక్ పెట్టుకొని దాని మీద నీళ్ళు ఇచ్చేసి సమాధానం అరుణ్ అడిగిన దానికి ఆలోచించి సమాధానం చెప్తూ ఉందన్నమాట. మంచి క్వెషన్ అడిగావు. ఏంటి అంటే దానికి ఒక కథ ఉంది దాని వెనకాల ఆదవోళ్ళకి.
శ్రీకృష్ణ అంకులు మామయ్య కంసుడు తెలిసింది కదా. సొంత వాళ్ళ నాన్న దగ్గర నుంచి రాజ్యం తీసుకొని శ్రీకృష్ణ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి శ్రీకృష్ణ పేరెంట్స్ ని జైల్లో పెట్టించాడు. ఇదంతా సిస్టమాటికల్ గా పుట్టిన పుట్టిన పిల్లలందరినీ కిల్ చేస్తూ ఉన్నారు. తెలివిగా శ్రీకృష్ణ పుట్టినప్పుడు వాళ్ళు ఎవరికి తెలియకుండా ఈ శ్రీకృష్ణుడు సేవ్ చేయబడి ఇదంతా ప్రిజన్ నుంచి బయటకు వచ్చేసి వేరే కమ్యూనిటీ, పక్కన కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ పెరిగాడు. ఇదంతా వాళ్ళ అంకుల్ కళ్ళ ముందు పడకుండా చూడడానికి ఇదంతా చేశారు. ఇది యాక్చువల్ గా ఇది అంతా ఒక ప్లాన్ రీకార్డినేషన్ అన్నమాట అని చెప్పి అసురాస్ నుంచి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట దాది. At a young age, around 15 or 16, Sri Krishna returned to Mathura and killed his uncle, freed his parents, and enabled his grandfather to be reinstalled as the Maharaj. The powerful allies of Kamsa wanted revenge and sought to slay Sri Krishna. That is why he left Mathura and went to the western edge of Bharat to the sea to Dwaraka, an ancient city that at that time sat deserted. అదే శ్రీకృష్ణ చిన్నప్పుడు 15-16 ఏళ్ళప్పుడు శ్రీకృష్ణ మళ్ళా మధురాకు వచ్చాడు. వచ్చి వాళ్ళ అంకుల్ని కంసుని చంపేసేసి, ఎందుకంటే నూటొక్క సార్లు ఏమో అడుగుతాడు అనమాట. అది అడిగినప్పుడు ఇంకొకసారి నువ్వు ఇట్లా చేస్తే చంపుతానని అంటాడు. నిజంగా అట్లానే సరే వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ తాతయ్యని మళ్ళా మహారాజుగా చేయటానికి ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉన్నాడు అనమాట. అదే టైంలో కంసుడు ఆ, ఈయన మీద ప్రతీకారం, రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడికి చెప్తూ ఉంటే, అప్పుడు మధురను వదిలిపెట్టి శ్రీకృష్ణుడు ద్వారకాకు వచ్చాడు. సీకి సముద్రానికి దగ్గరగా ఎడ్జ్ ఆఫ్ భారత్కి వచ్చాడు. అది పాత సిటీ అది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎందుకు ద్వారక అవ్వలేదు అని అరుణ్ అడుగుతుంటే దాది చెప్తూ ఉందన్నమాట. But there were a lot of blood on the hands of the Adavas, and they could not be claimed to begin a new civilization. I think the eventual destruction of Dwarka was already foreseen, and so it was the Kurus of the same Chandravamsi dynasty as the Adavas who were suited to do this. Then, when some of the Kshatriya of Dwarka secretly made a pact with Duryodhana, their fate was sealed. As long as Sri Krishna was in physical form, nothing could touch Dwaraka. He held it together, but when his time to depart arrived, he asked Mata to oversee the dams of the city. Once her Shakti was released, those who were destined to die in the earthquake would do so, but those who were fated to live, she would save. And so she did, sending many of the survivors off to Indraprastha. Today, when you walk the city, think of the destiny that Indraprastha will fulfill. You have seen the palaces and grand homes. Today, walk through the quarters where the artisans, musicians, and performers lie, and those who work with gemstones. You will get a sense then of the creativity life. అది ఏంటంటే చాలా బ్లడ్ వాళ్ళ హ్యాండ్ చేతుల నిండా చాలా బ్లడ్ అది అందుకుంది ఆదివాసికంతా. అందుకని వాళ్ళు కొత్తగా ఇంప్రూవ్ చేయటము అదంతా ఏమీ ఇష్టపడలేదు. ఎందుకు అంటే అది ద్వారకా డిస్ట్రాయ్ అయిపోయింది కదా ఎర్త్‌క్వేక్ వల్ల. అది అంతకుముందు నువ్వు తెలుసు కదా, చూసావు కదా! అది కురుసు ఒక చంద్రవంశ డైనాస్టీ వాళ్ళు యాదవాసు వాళ్ళే షూట్ చేశారు ఇదంతా. క్షత్రియ ద్వారకాలో ఇదంతా సీక్రెట్‌గా దుర్యోధనుడు ఇదంతా దాన్ని సీల్ చేశాడు ద్వారకాని ఇదంతా. అప్పుడు శ్రీకృష్ణ ఫిజికల్ ఫార్మ్‌లో వచ్చి సి ద్వారకాని టచ్ వచ్చాడు. అదే టైంలో అతని టైం ఎళ్ళాల్సొచ్చింది. శ్రీకృష్ణ డిపార్ట్ అవ్వాల్సిన టైంలో మాతకి శక్తుల్ని అంతా ఇచ్చేసి, "నువ్వు చూసుకో, మళ్ళా ఆ ఎర్త్‌క్వేక్ వస్తది. వచ్చినప్పుడు ఎవరైతే చనిపోతారో ఆళ్ళందరిని ఎవరైతే నువ్వు కాపాడగలవో, ఏదైతే చెప్పగలవో, సేవ్ చేయగలవో ఆళ్ళని హెల్ప్ చెయ్యి" అని చెప్పేసి తను డిపార్ట్ అయిపోయాడనమాట శ్రీకృష్ణ. ఇలా చెప్తూ చాలా మందిని మాత ఇంద్రప్రస్థకి పంపించింది. నీకు గూడా తెలుసు. ఈ సిటీలో నువ్వు నగరంలో నడిచేటప్పుడు ఇంద్రప్రస్థ మొత్తం నిండిపోయి ఉన్నది ఇప్పుడు. చాలా ప్యాలెసెస్, పెద్ద పెద్ద ఇల్లులు చూడటానికి. నడిచేటప్పుడు ఆ క్వార్టర్స్, అది గూడా క్వార్టర్స్‌లో ఆర్టిషియను, మ్యూజిషియన్స్ పెర్ఫార్మన్స్ లైవ్‌గా ఇచ్చేవాళ్ళు. ఇలా జెమ్ స్టోన్స్, స్టోన్స్ కర్వ్ చేసేవాళ్ళు. ఇలాంటి రకరకాలు క్రియేటివిటీ ఉన్నారు అని చెప్పి చెప్తుందనమాట దాది అరుణ్‌కి. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా?
ఇది ఒకసారి చెప్పరా అండి? నాకు అర్థం కాలేదు. ఏదండి ఇప్పుడు చదివిందా? అవునండి. ఓకే అండి. ఏం లేదండి. మాతా అదే సారీ దాది ఇలా సిటీకెళ్ళమంటుంది. రోజు ఎళ్ళటము. మాత నిన్నటి దాంట్లో ఏమైందంటే అరుణ్ లేచేసరికి ఇంకో 2 రూములే ఉంటాయి కదా! ఒక రూమ్‌లో మాతతో మాట్లాడుతూ ఉంటదనమాట దాది. ఎవరితో మాట్లాడుతున్నావు అని చూసేసరికి ఎవరు లేరు కదా! అంటే, "నీకు తెలుసు కదా! రుక్మిణి మాత ఉన్నది. ఆ మాతతో మాట్లాడుతున్నానని" దాది చెప్తదనమాట. "ఓహ్! ఉన్నదా? మాతానా? రుక్మిణి మాతానా? ఎట్లా ఉంది? ఎక్కడ ఫిజికల్ ఫార్మ్ ఉందా? ఏమీ లేదు. ఫిజికల్ ఫార్మ్ ఏమి అక్కర్లేదు ఆమెకి. ఎట్లా అయినా సరే నిన్న చెప్తది. ఇవాళ శ్రీకృష్ణుడికి చిన్న వయసులో ఉన్నప్పుడు 15, 16 ఏళ్ళు వచ్చినప్పుడు మధురకి నుంచి వాళ్ళ అంకుల్‌ని చంపేసి వాళ్ళ పేరెంట్స్‌ని వీళ్ళందరిని గ్రాండ్ ఫాదర్‌ని మళ్ళా మహారాజ్ చేయాలని ఆ అథారిటీస్‌లో ఆ రాజ్యం ఏలాలని చెప్పి అది తీసుకొని వాళ్ళని ద్వారకాకొచ్చాడనమాట. అప్పుడు కంసుడు ఏం చేశాడు? ఆహ్, ప్రతీకారం తీసుకోవాలి శ్రీకృష్ణుడి మీద అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తీసుకున్నప్పుడు మధురను వదిలేసేసి శ్రీకృష్ణుడు ద్వారకాకొచ్చేస్తాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఆ ద్వారకాలో కానీ, అక్కడ కానీ చాలా మంది సిటీ చేతుల్లో కానీ బ్లడ్ యాదవాస్‌కి అందరికి చాలా ఇది ఉంటదనమాట. అక్కడ ఇంకా ఎందుకు డెవలప్ చేయలేదు ద్వారకాని అని చెప్పేసి అరుణ్ అడుగుతూ ఉంటే దాదిని ఇదంతా చెప్తుందనమాట ఆమ. ఏమని అక్కడ కొత్తగా ఆహ్, స్థాపించి డెవలప్ చేయడానికి ఏమీ లేదు. ఎందుకు అనంటే రక్తాలతో కూడిపోయి ఉన్నది. చేతులు గాని, యాదవాస్ కానీ అందరూ అక్కడ. అది నీకు తెలుసు కదా! ఎర్త్‌క్వేకొచ్చి ద్వారకాలో అంతా ఎళ్ళిపోయింది కదా! అప్పుడు ఎళ్ళిపోయే ముందు ఈ కురూసు వీళ్ళందరూ చంద్రవంశీ డైనాస్టీ నుంచి వచ్చారు యాదవాసు. వాళ్ళకి వాళ్ళకే సూట్ అయింది అక్కడ ఉండటానికి. లేపోతే లేదు. ఈ క్షత్రియ రాజులు ఎవరైతే ఉన్నారో ద్వారకా నుంచి దుర్యోధనుడు అందరిని రానికుండా వాళ్ళు పన్నాగ పడ్డారు అని చెప్పి చెప్తున్నాడన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అప్పుడే ఫిజికల్ ఫార్మ్‌లో వస్తాడు. వచ్చి ద్వారకాలో ఉంటాడు అని చెప్పి చెప్తుందన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తుందామా అరుణ్ అడుగుతూ ఉంటే, శ్రీకృష్ణుడు ఎళ్ళబోయే టయానికి మాతాకి శక్తులిచ్చి సిటీని నువ్వు చూసుకో అని చెప్పేసేసి, ఆ శక్తి అంతా ఏదైతే ఉందో మాత నువ్వు చూసుకో అని చెప్పేసి అతను కొంతమంది అదే భూకంపాలొచ్చేసి చనిపోయింది కదండీ! మొన్న అంతే చనిపోయేటప్పుడే కదా! వీళ్ళకి కూడా అభిషేక్‌నను, సుజాతని కూడా ఇంద్రప్రస్థకి ఎళ్ళిపో అని చెప్పి ముందే చెప్పటము. తర్వాత రేవతి కొంతమందికి ఎవరినైతే కాపాడగలదో, ఎవరైతే ఇంకా లైఫ్ ఉన్నదో, నువ్వు వాళ్ళని సేవ్ చేయమని చెప్పేసి వెళ్ళిపోండని చెప్పి మాత వీళ్ళందరికీ చెప్తదనమాట. ఒక శక్తి రూపాన, ఒక కళ రూపాన వీళ్ళని కలిసి అట్లానే చెప్తూ ఉంటది. ఇంద్రప్రస్థకొచ్చిన తర్వాత సుజాతను, రేవతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, ఓహ్! నేను ఒకే విధంగా మాత వచ్చి మనకి కనపడి హెల్ప్ చేసింది. మనం ఎందుకు చనిపోతే బావుంటదని అనుకుంటది. అప్పుడు ఆ ఫిజికల్ ఫార్ము తీసుకున్న సుజాత అదేంటి కాస్ని ఇషాన్‌తో ఉండిపోయి సుజాత కొన్నాళ్ళు అట్లా లైఫ్‌లో పెట్టి తర్వాత బాడీ వెకేట్ చేసేస్తది. అందుకని ఎర్త్‌క్వేక్ వచ్చింది కదండీ! అక్కడి నుంచి అందరూ సిటీ నుంచి వెకేట్ చేపిచ్చి ఆమె శక్తి రూపాన ఎట్లా హెల్ప్ చేయాలో అట్లా హెల్ప్ చేసిందనమాట. కొంతమంది ఆ భూకంపంలో చనిపోయారు. అందుకని ఇంక అక్కడ ఉండటానికి కానీ సరిగా ఏమీ లేదు. అక్కడ డెవలప్ చేయటానికి ఏమీ లేదు అని చెప్పి కాపాడాల్సినోళ్ళని కాపాడింది అని చెప్పి చెప్తుందనమాట. ఈ ఇదంతా ఎందుకు ఇక్కడ అందరిని చాలా మంది ఇంద్రప్రస్థకి పంపించేసింది. ఇప్పుడు ఇంద్రప్రస్థ సిటీ అంతా లోపలికెళ్ళి సిటీలో నువ్వు నడుస్తూ ఉంటే అంతా చాలా మంది నిండిపోయి ఉన్నారు. చాలా ప్యాలెసెస్, పెద్ద పెద్ద ఇల్లులు, ఈ క్వార్టర్స్, ఈ ఆర్టిషన్స్ అందరూ ఈ ద్వారకాలో ఎర్త్‌క్వేక్ రావటం వల్ల చాలా మందిని ఇటు సేవ్ చేసి పంపించింది కాబట్టి మ్యూజిషియన్స్, పెర్ఫార్మన్సెస్ అందరూ ఉన్నారు. ఈ రాళ్ళ పని చేసేవాళ్ళు, స్టోన్స్ పని చేసేవాళ్ళు, కార్వింగ్ చేసేవాళ్ళు, ఎవరు తగ్గట్టు క్రియేటివిటీ వాళ్ళు చేసేవాళ్ళు ఇక్కడికొచ్చారు అని చెప్పి చెప్తుంది. అర్థమైందా కీర్తి? చెప్పగలిగానా? అర్థమైందండి. I did as Dadi has directed, and I was amazed at the many wondrous items on display in the market, far more varied than what we could find in Mathura.
When I returned, I told Dadi about the high quality of the workmanship I had seen. She smiled and nodded and then served my customary meal of vegetables and millet. The next morning, she explained, before Mata took birth, Saraswati Devi appeared to her and said that the earth was entering a period in the great cycle of time when material interest would overshadow spiritual ones. People would forget their divine heritage. This was one of the reasons for her birth along with Sri Krishna. They had to find a way to inspire the human mind so that it could keep reaching for the ideal to propel the continuing development of humanity even during this time of spiritual decline. అది దాది చెప్పిన ప్రకారము చాలా ఆశ్చర్యమైన ఈ మార్కెట్‌లో ఎట్లా వాళ్ళు షో లాగా డిస్‌ప్లే పెట్టడం ఇవన్నీ చూసాడనమాట. మధుర కన్నా ఇంకా ఇక్కడ చాలా అందంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు రకరకాల ఆర్టిస్ట్‌లు ఇట్లా చేశారు. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత దాదీకి చెప్తూ ఉంటే, వీళ్ళు చేసిన ఎంత వర్క్ వాళ్ళు చేసిన ఆర్ట్ క్రియేటివిటీ చాలా బాగుంది. నేను చూసాను అని చెప్తుంటే ఆమె నవ్వి తలూపింది. ఇంకా రెగ్యులర్‌గా ఎప్పుడు వెజిటబుల్స్ మిల్లెట్‌తో తనకి మీల్ పెడుతూ ఉంటది కదా! అదే పెట్టిందనమాట. అరుణ్‌కి. నెక్స్ట్ మార్నింగ్ ఏం చేసిందంటే ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉందనమాట. ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అనంటే, మాత ఇంకొక బర్త్ తీసుకునే ముందు సరస్వతి దేవిగా వస్తది. అది భూమి మీద వచ్చి కొన్ని సైకిల్ ఒక పీరియడ్ వరకు ఉండిపోయి, మెటీరియల్ వరకు ఉండిపోయి, అందరికి స్పిరిచ్యువల్‌గా ఎట్లా ఉండాలి అనేది చ ఆమెను చూసి నేర్చుకుంటారు అని చెప్పి చెప్తుందనమాట. ఎందుకంటే, ఈ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్పిరిచువాలిటీకి, డివైన్‌కి దూరంగా ఉన్నారు. ఆ కారణం వల్ల ఆమె మళ్ళా బర్త్ తీసుకొని శ్రీకృష్ణుడితో వస్తది అని చెప్పి చెప్తున్నారు. అది ఎట్లా దారి ఏంటి చాలా మందిని ఇన్‌స్పైర్ చేయటానికి హ్యూమన్స్ మైండ్‌ని వాళ్ళు అనుకున్న ప్రకారము, ఐడియల్ ప్రకారము వెళ్ళడానికి, ఇంకా డెవలప్ చేయటానికి అని చెప్పేసి స్పిరిచ్యువల్‌గా వస్తది అని చెప్పి చెప్తుందనమాట. Both she and Saraswati Devi knew that one of the most powerful ways to uplift the human mind is through creative activities, through learning and the arts. అదే రుక్మిణీ మాతకి, సరస్వతి దేవికి తెలుసనమాట. శక్తులున్నాయన్నమాట. చాలా దారాలు, చాలా మార్గాలు, చాలా ఎట్లా జనాల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళ మైండ్‌లో నుంచి క్రియేటివిటీ ఎట్లా బయటకు తీసుకురావాలి, ఇదంతా లెర్నింగ్ చేసి, వాళ్ళ ఆర్ట్ రూపాన ఎట్లా తీసుకురావాలనేది వీళ్ళిద్దరికీ తెలుసు అని చెప్పి చెప్తుందనమాట. After Mata took birth, those two Devis worked together, one formed the celestial realm and the other formed the physical, to elevate the quantity of human creativity. That is why in her youth and even later in life, Mata took such an interest in the artisan and artist communities. That is why she sent Subhadra, who had been interested in these matters, to Indraprastha to help bring about a great refinement in all creativity field. The seeds she planted here are certainly bearing fruit. అదే. అందుకని మాత భర్త తీసుకున్న తర్వాత ఇద్దరు కలిసి పని చేస్తారు. ఎట్లా పని చేస్తారు? ఒకళ్ళేమో పైన సెలెస్టియల్ ఫార్మ్ నుంచి, వరల్డ్ నుంచి, ఆ డైమెన్షన్ నుంచి ఒకళ్ళు ఫిజికల్‌గా ఉండి, ఇద్దరు హ్యూమన్ క్రియేటివిటీని ఎట్లా పైకి ముందుకు తీసుకురావాలి, ఎట్లా వాళ్ళు టాలెంట్‌ని బయటికి తీసుకురావాలి అని చెప్పి చెప్తున్నారు. అందుకనే చిన్నప్పుడు ఆహ్, ఒక లైఫ్‌లో మాత ఇంట్రెస్ట్ చూపిచ్చి ఆర్టిషియన్స్‌కి చిన్నప్పుడు అదే మనకు తెలిసింది గదా! స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఆర్టిస్ట్‌ని ఇంట్రెస్ట్ చూపించడము, ఆర్టిస్ట్ కమ్యూనిటీ అంటే ఇంట్రెస్ట్ చూపించడము, సుభద్రాని ఇక్కడ పంపించడం ఇంద్రప్రస్థకి. ఆ మ్యాటర్స్ అన్నీ ఎందుకంటే తనకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇదంతా పైకి క్రియేటివిటీ రకరకాల మార్గాల్లో వాళ్ళు పైకి రావడానికి, డెవలప్ అవ్వడానికి ఇట్లా చేసింది. ఆల్రెడీ ఇత్తనాలనేది భూమి మీద వేసింది. ఇప్పుడు పళ్ళివ్వడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పి చెప్తుందనమాట దాది. That day, Dadi sent me out again to walk through the city, and after a while, I felt myself drawn to the neighborhood where she now lived, where the stone carvers were busy in their workshop. I spent much time admiring those who were carving murtis for the temples. Day after day, she sent me walking until I had explored all the sections of the city. Still, she continued to send me on the daily walks. Our evenings together were quiet and gave me plenty of time for reflection. అదే దాది మళ్ళా
ఆ సిటీకెళ్ళి చూసి నడుచుకుంటూ ఎళ్లి చూసిరా అని చెప్పి మళ్ళా మళ్ళా పంపిస్తూ ఉందనమాట. ఎట్లా ఉంది నైబర్‌హుడ్స్ కానీ, చుట్టుపక్కల ఎట్లా జనాలుంటున్నారు, ఈ రాళ్ళు చెక్కేవాళ్ళు, మార్బుల్స్ ఇట్లా వర్క్‌షాప్‌లో వాళ్ళు ఎట్లా బిజీగా ఉన్నారు అనేది ఈయన టైమ్ ఎట్లా వాళ్ళు టెంపుల్స్ కొరకు చెక్కుతున్నారు, విగ్రహాలని ఇయన్నీ టైము స్పెండ్ చేసిరా అంటున్నానమాట. ఇంకొక రోజు అట్లానే అని మళ్ళా వెళ్ళు సిటీనంతా మొత్తం నీకు తెలుసుకొని చూసేంత వరకు ఎళ్ళిరా అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. కంటిన్యూగా అది చూసిన తర్వాత కూడా కంటిన్యూగా రోజు వెళ్లి వాక్ చేసిరా అని చెప్తదనమాట. ఈవినింగ్స్ ఏమో కొంచెం కామ్‌గా ఉంటది. కొంచెం టైం అది ఇస్తూ ఉంటదనమాట. I began to notice that in the early morning or at the end of the day, people would come imploringly to Dadi with questions about their life situation. She would always lift her walking stick and shoo them away, saying she knew nothing. I was surprised by this at first, but then one time after she had chased away yet another supplicant, she turned and whispered to me, I will come to her in a dream and give her the answer she seeks. It is the better that way. అదే. పొద్దున పూట ఇట్లా నోటీస్ చేశాడనమాట. చివరి వరకు డే అంతా ఎట్లా ఉంటది, అది పీపులు పొద్దున పూట ఒక్కొక్కసారి దాదీకి క్వెషన్స్ వచ్చి లైఫ్‌లో ఎట్లా ఉండాలి, ఏంటి అలాంటి క్వెషన్స్ అన్నీ చెప్తూ ఉంటదనమాట. ఆ సిట్యుయేషన్స్ ఎట్లా అని. ఆమ వాకింగ్ స్టిక్ పైకెత్తి చూస్తూ ఉంటది. తర్వాత కొంచెం ఆమ ఏమి తెలియనట్టుగానే ఉంటదనమాట చెప్పటం. దాన్ని ఫస్ట్ ఆశ్చర్యపోతది. తర్వాత ఏమవుతది కొంచెం టైం అయిన తర్వాత ఇంకొక సప్లికెంట్ గురించి, వాళ్ళ గురించి వాళ్ళ ఎనకాల ఎళ్ళటము, తిరిగి చూడటము, మాట్లాడటము ఇదంతా కలలో జరుగుతూ ఉంటది. ఆన్సర్స్ అన్నీ వస్తూ ఉంటదనమాట. అవే అయితే బెటరు అని చెప్పి ఆ మార్గం బాగుంది అని అనుకుంటూ ఉంటదనమాట దాది. ఇదంతా అరుణ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంది ఈమ అని చెప్పేసి. If you know how to help her, why not tell her now, Dadi? I asked, somewhat amused by her antics. అదే నీకు తెలిస్తే హెల్ప్ చేయటము ఆమెకు చెప్పొచ్చు గదా! దాది ఇప్పుడే చెప్పొచ్చు గదా! నువ్వెందుకు ఇదవుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట అరుణ్ దాదిని. With a dismissive wave of her hand, she muttered, then I will have no peace. They will come at me all day long as they did to Dadi Kasini. Besides, I don't want them to think it is me advising them. After all, it is Mata. I only know what she tells me. అదే. ఈమె చెయ్యి ఊపుతూ ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటదనమాట. ఆమెకి కొంచెం శాంతంగా, ప్రశాంతంగా ఏమి లేదు అని అనుకుంటూ ఉంటుంది దాది. అందరూ పొ పొద్దున్నుంచి కొంచెం ఎక్కువ సేపు రావటము అది అండ్ వాళ్ళు అంటూ ఉంటారంట. దాది కాసిని అని చెప్పి ఇదంతా చేసేదంతా దిట్టు దాది కాసిని అని చెప్పి ఎనకాల ఉండి ఆలోచించి అడ్వైస్ చేస్తూ ఉంటది ఇది. అది కూడా మాత అడ్వైస్ చేస్తూ ఉంటది. ఏం చెప్తే అది ఏమో చెప్తూ ఉంటది అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అరుణు దాదిని. I also noticed people quietly leaving food outside her door in the early morning. On the occasion, I spotted a man leaving a bag of rice. Why don't you come in and give it to Dadi yourself? I asked perplexed. అది గుర్తించాడనమాట. ఓ రోజు కామ్‌గా ఒకడు ఫుడ్డు బయట డోర్ దగ్గర పెట్టేసి పొద్దున్నే తెల్లవారుజామున పెట్టేసి ఎళ్తే, ఏమన్నా పండగ ఏమన్నా ఉందా అని చెప్పి ఆ మ్యాను అక్కడ రైస్ బ్యాగ్‌ని వదిలేయటము, ఇదేంటి నువ్వొచ్చి లోపలికొచ్చి ఇవ్వచ్చు కదా దాదీకి అని చెప్పి అడుగుతూ ఉండేవాడనమాట. వచ్చి లోపలికొచ్చి ఇవ్వచ్చు కదా అని. He will never accept it, he cautioned me. Whenever we give her food, she refuses it and sends us away, saying that Mata provides for all of our needs. The only way she will accept anything is if we just leave it at the door. If she catches us, our only recourse is to tell her that Mata instructed us to bring this to her. Everyone in this community adores her and wants to make sure that she has what she needs. We know she doesn't like to take credit for what she does, but she has served so many of the families here in so many ways. అది. దాదీకి ఏదో లోపలికొచ్చి ఇవ్వచ్చు కదా అని అరుణ్ ఆ మ్యాన్‌ని అడుగుతూ ఉంటే, ఆమె ఒప్పుకోదు దాది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఇవ్వడానికి ఫుడ్డొస్తే
ఒప్పుకోదు. ఎనక్కి పంపించేస్తది. ఎందుకంటే మాత నా అవసరాలన్నీ మాత చూసుకుంటుంది అని చెప్పి చెప్తదనమాట. ఇదొక్కటి ఇట్లా బయట వదిలిపెట్టెళ్తేనే యాక్సెప్ట్ చేస్తది ఇట్లా అని చెప్పేసి ఒకరోజు ఆమ ఏ ఏంటి మాతతో ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉందనమాట. ఎవరు ఏమి తెస్తే ఇది అని చెప్పేసి అంటే అప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసనమాట. ఈమ ఏమి అవసరం ఉంటది ఈమెకి, ఏమి తెస్తే ఈమె తీసుకుంటది అని మాతో వాళ్ళ మైండ్‌లోకెళ్ళి తిప్పటము, వాళ్ళు తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇట్లా బయట పెట్టేసి ఎళ్తేనే తీసుకుంటదనమాట దాది. ఇదంతా ఆమెకి క్రెడిట్‌గా ఉంటది అని ఇష్టముండదు దాదీకి. కానీ ఆమె చాలా మందిని రకరకాల ఫ్యామిలీస్‌ని ఎన్నో రకాలుగా వాళ్ళని కాపాడింది. ఏమన్నా అడిగినా, చేసినా కాపాడుతూ ఉంటది. ఇట్లా చేయండి, అట్లా చేయండి అని దాది చెప్తూ ఉంటదని చెప్పి చెప్తున్నాడు. Gradually, I was coming to understand Dadi and realized that she was much more than was believed by her humble appearance. She tried her best to remain invisible in the community without much success. Whenever I told someone I was staying with her, they would smile with admiration and share a story about how she had quietly helped them solve a problem in their life. I also become accustomed to her frequent one way conversations with Mata. At least they appear to be one way, but even that I soon began to doubt. అది. స్లోగా దాదిని గుర్తించటము, అర్థం చేసుకోవటము, నమ్మటము, ఆమె చేసే పనులకి చాలా హంబుల్‌గా ఉండటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడనమాట. ఒకరోజు ట్రై చేసింది. కమ్యూనిటీ వాళ్ళకి కనిపించకుండా అట్లా ఉండిపోయిందనమాట. ఆమె చేసిన పనులు ఎట్లా పైకి తీసుకొచ్చింది, ఎట్లా వేరే వాళ్ళకి అవసరాలకి ఆమె నవ్వుతూ ఉండేదనమాట ఎప్పుడు. వచ్చినోళ్ళకి కథ రూపానగా చెప్పేసి, కామ్‌గా ఏం తెలియనట్టుగా సైడ్ నుంచి వాళ్ళకి కథలో చెప్పినట్టు చెప్పేసి, కథ వల్ల వాళ్ళకి హెల్ప్ చేసేదనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే జీవితంలో ఉన్నది, వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని ఒక కథ రూపాన చెప్పేసి వదిలేస్తదనమాట. అది ఫ్రీక్వెంట్‌గా వన్ వే కన్వర్జేషన్స్ మాతాలాగా విత్ మాతాతో మాట్లాడినట్టుగా చెప్పేస్తదనమాట. ఇంకొక విధంగా తొందరగా వాళ్ళందరూ డౌట్‌లొస్తాయన్నమాట. ఎట్లా ఈమె చేస్తుంది? ఎట్లా ఈ ఫార్మ్ అపియర్ అవుతుంది? ఏంటి? మాత ఎట్లా వస్తుంది? ఇదంతా ఏంటి అనేది తెలుసుకోవడానికి డౌటొస్తూ ఉంటది అని చెప్పి చెప్తున్నారు. I began to wonder what her purpose was in sending me to walk the streets of Indraprastha and to visit the various quarters. Surely it was not for sightseeing. I noticed that the restless stirring of my mind was much abated. There had been no time limit set for my visit, and so I felt at ease. By day, I walked the city, and at night, I sat with Daddy by the fire pit in the courtyard beside her cottage, usually in comfortable silence. I felt as if I could go on like this endlessly. Such a deep sense of peace and contentment had come over me. One evening, Dadi asked me to describe the temple that Sri Krishna's great grandson has initiated. అదే ఆశ్చర్యపోతూ ఉంటున్నాడు. పద్దాకు తెలుసుకుంటున్నాడు. ఏంటి ఏ పర్పస్ మీద నన్ను దాది ఈ స్ట్రీట్‌లలోకెళ్ళి ఇంద్రప్రస్థం మొత్తం చూసి రమ్మంటుంది. క్వార్టర్స్ ఆళ్ళు చేసే పనులు అని రియలైజ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకు అని. ఓ రోజు గుర్తిస్తాడనమాట. ఇది చూడటానికి ఉత్తగా ఎళ్లి చూసి ఆనందించడానికి కాదు. ఆమె మైండ్‌లో ఏదో ఉన్నది అన్నమాట. ఒక టైమ్ లిమిట్ అనేది నా ఇంట్లో ఎళ్ళినప్పుడల్లా ఒక టైమ్ లిమిట్ ప్రకారం ఎళ్లి చూసుకొని రావటము, మళ్ళా రావటము. అదేంటి బజారులో నడిచి చూడటము. రేత్రిపూట వచ్చేసి దాది పక్కన ఫైర్ ఫిట్ వచ్చేసి ఏమో కుటీరం పక్కన చేస్తూ ఉందనమాట. ఒక కంఫర్టబుల్‌గా, సైలెన్స్‌గా ఉంటదనమాట అక్కడ. ఇదంతా రోజు అట్లా వెళ్ళటము, రావటము ఇట్లా అయింది. ఒకరోజు బాగా లోతుగా ఏంటీమ ఇంత శాంతంగా, ఇంత ఇదిగా ఒకదానికి ఒకదానికి ఏదొచ్చినా ఎదుర్కొని ఎట్లా ముందుకెళ్తుందని అనుకున్నప్పుడు ఒక ఈవినింగ్ దాదిని అడుగుతాడనమాట. దాది అడుగుతది. ఎవరిని? అరుణ్‌ని అడుగుతదనమాట. ఏమని? టెంపులు శ్రీకృష్ణ గ్రాండ్ సన్ వాళ్ళు కట్టించిన దాని గురించి వర్ణించు కొంచెం అని చెప్పేసి అడుగుతదనమాట. Even in this early stage, Dadi, it is very grand.
They are intricate carvings on the pillars, like on some of the buildings here. We were still laying the foundation and setting the pillars, and that is my frustration. I cannot be satisfied with just adoring pillars. అదే దాది అరుణ్ అడుగుతుంటే అరుణ్ చెప్తున్నాడు అనమాట. నా చిన్నప్పుడు కూడా దా చు అదే చిన్న ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా దాది అన్నీ చాలా గొప్పగా, చాలా చూడటానికి బావుంటది. కానీ ఆ పిల్లర్స్ గాని, ఈ బిల్డింగ్స్‌లు గాని చూస్తూ ఉంటే నాకు ఆ ఫౌండేషన్ గాని, ఆ 4 పక్కల నిలవడానికి గోడలు, పిల్లర్స్‌గా కట్టేది ఇదంతా నాకిష్టముండదు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది. అందుకనే నేను ఈ పిల్లర్స్‌ని గురించి అంత సాటిస్ఫై చేయలేను. నేను చేయలేను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట అరుణ్. You cannot build anything of lasting value without a firm foundation, and the pillars are part of that. She replied seriously, looking directly at me. Lifetimes can be spent just on setting the foundation. This is true both materially and spiritually. అదే. నువ్వు ఏది చేయాలి అనన్నా ఫౌండేషను ఉండాల్సిందే. ఆ ఫౌండేషను 4 పక్కల 4 పిల్లర్స్ లాగా ఉంటేనే అదొక పార్ట్ అని చెప్పి సీరియస్‌గా సమాధానం అరుణ్‌కి చెప్తూ డైరెక్ట్‌గా చూస్తూ చెప్తుందనమాట. ఈ లైఫ్‌లో జీవితం కూడా ఎప్పుడు ఒకటి ఫౌండేషన్ అంటూ ఒక దానికి సెట్ చేసుకొని ఉండాలి. అది నిజము. ఇంటీరియర్‌గా గాని, మెటీరియల్‌గా కానీ, లేతే స్పిరిచ్యువల్‌గా గాని. అంతేకానీ ఊరికనే ఓ రోజు ఇది, ఓ రోజు అది అని కాదు. నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి మెటీరియల్‌గా అని చెప్పి చెప్తుందను. జస్ట్ విష్ ఇట్ వుడ్ గో ఫాస్టర్ ఐ రిప్లైడ్. మేబీ త్వరగా అట్లానే అవుతదేమో అని చెప్పి అరుణ్ సమాధానం చెప్పాడన్నమాట. She smiled and closed her eyes. Nothing of true value can be achieved without patience and perseverance. These are the quantities you must cultivate. It may take hundred of years to build a grand temple made of a stone, but it takes far longer to build a temple into the heart, to cultivate true devotion and love for the Supreme One. She was quiet for a few moments and then asked, describe to me in detail the grand plan for the temple. అదే ఆమె నవ్వుతూ కళ్ళు మూసుకుందనమాట దాది. దాని యొక్క విలువ ఇదంతా నువ్వు ఇయన్నీ చేయాలి అనంటే కాస్త పేషెన్స్‌గా ఓపిక ఉండాలి. అబ్జర్వెన్స్ కూడా ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ నీతో ఎప్పుడు వస్తాయి. అది 100 ఇయర్స్ అంటే 100 ఏళ్ళైనా పట్టొచ్చు. ఒక టెంపుల్ కట్టాలి అనంటే తయారు స్టోను, దాని ఎనకాల ఆర్టిస్ట్‌లు ఎంత కష్టపడి ఎంతైతే అంత పెద్ద టెంపుల్ కట్టగలరు. అట్లానే నువ్వు నీ మైండ్‌లో కూడా, హార్ట్‌లో ప్రేమతత్వము ఇట్లాంటియన్నీ నువ్వు నిలుపుకోవాలి. ప్యూర్‌గా డివోషన్‌గా సుప్రీం లార్డ్‌తో కనెక్ట్ అయ్యుండాలి వాళ్ళతో. అది కూడా టైం ఎన్నబడతది అని చెప్పి కొన్ని నిమిషాలు ఆమె కామ్‌గా ఈ మాట అని అరుణ్‌తో కామ్‌గా ఉందనమాట. మళ్ళీ తర్వాత అడుగుతుంది. ఏమని అడుగుతుంది? "నీ టెంపుల్ కట్టడానికి గొప్ప ప్లాను ఏమున్నది? డీటెయిల్‌గా చెప్పు" అని చెప్పి అడుగుతుందనమాట. I began to tell her about the overall design plan. As I did, I saw her nod and smile, still with closed eyes. Suddenly, I asked, are you seeing it, Daddy? Are you seeing a vision of the temple fully built? అదే చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. అంటే ఇది నాది మొత్తం నాకున్న డిజైన్ ప్లాను అని చెప్పి అంటే మళ్ళా ఆమె చూసి తలూపి నవ్వినట్టు ఉంది. మళ్ళా కళ్ళు మూసుకుందనమాట. సడెన్‌గా అడుగుతాడనమాట అరుణ్. "నువ్వు చూసావా దాది? నా ఊహలో ఇలా ఉంది టెంపులు ఎట్లా కట్టాలి ఫుల్లుగా" అనేది అడుగు అరుణ్ చెప్తున్నాడు దాది అడుగుతుంటే. Magnificent, she murmured. Yes, I see it all it 100 of years from now, with such refined carvings of scenes from Sri Krishna's life with beautiful murtis of him and Mata. I am so glad to see her there as she should be in her own place, strong and independent as she is. అదే చాలా బాగున్నది అని ఆ మామ లోపల లోపల అనుకుంటూ చెప్తుందనమాట. ఆ! చూసాను. ఇది ఒక 100 సంవత్సరాలు పట్టొచ్చు ఇప్పటి నుంచి. కానీ తవటాలు అదే స్ స్ డిజైన్స్ చేయటము స్టోన్స్ మీద ఇయన్నీ ఇయన్నీ శ్రీకృష్ణ యొక్క జీవిత అంతా ఎట్లా ఉన్నది. రకరకాల మూర్తి స్వరూపాన మాతాది, శ్రీకృష్ణది చాలా సంతోషంగా ఉంది ఇట్లా చూస్తుంటే మాత అని. ఆమె ప్లేస్ మళ్ళా స్ట్రాంగ్‌గా, గట్టిగా ఒంటరిగా ఇండిపెండెంట్‌గా చేస్తుంది అని చెప్పి చెప్తుందనమాట. Rukmini Devi, I asked. She nodded.
There is no plan for that. I wondered why. She nodded again and I continued to reflect. As far as I know, nobody has thought about a Murti for her. I remember that my mother once asked my father about her, and he had replied that there was no memory of how she looked, nor much known about her. The only story that remains is that Sri Krishna kidnapped her to help her escape the unfortunate marriage her brother had arranged. అది రుక్మిణీదేవి అని చెప్పి అడిగాడనమాట. ఆమ అవును అని తలూపింది దాది. కానీ దానికేమీ ప్లాను ఏమి లేదు. అంటే ఆశ్చర్యపోతున్నాను ఎందుకు అని చెప్పేసి ఆమ తలూపుతూ చెప్తుందనమాట. ఏమని? ఈ మూర్తి నీకు ఆమె గురించి మూర్తి రూపాన ఇలాంటిదేమి అక్కర్లేదు అని చెప్పి చెప్తుంటాడనమాట అరుణ్. ఏంటంటే ఒకసారి మా అమ్మ, మా నాన్నని అడిగితే ఎందుకంటే వాళ్ళు కూడా స్టోను మూర్తిస్ తయారు చేసేవాళ్ళు కదా! అట్లా అడిగితే అప్పుడు నాకేమి గుర్తులేదు ఆమె గురించి. ఎక్కువ మాత చేసిన రూపము ఎట్లా రావాలి చెక్కటానికి ఇయన్నీ చెప్తూ ఉంటదనమాట. అలానే చెప్పాడు అని అరుణ్ దాదికి చెప్తాడనమాట. అదొక కథ రూపాన ఒక శ్రీకృష్ణ కిడ్నాప్ చేశాడు. ఆమె వెళ్ళిపోవడానికి పెళ్ళికి ముందు అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళ బ్రదర్ పెళ్ళికి అరేంజ్ చేస్తే అదే గుర్తుంది అని చెప్పి అరుణు దాదీకి చెప్తూ ఉంటాడు. ఇట్లా మా అమ్మని అడిగితే మా నాన్న అదే చెప్పాడు అని చెప్పి చెప్తున్నాడనమాట. Dadi's eyes slowly opened, and with a hearty laugh, she replied, "No memory? How quickly it had been wiped away. They have tried to erase her, but she cannot be erased." I did not respond, and we fell into our accustomed silence. Minutes passed, and then I asked, "Did you, Dadi Kasini, ever speak of her? She came from Dwaraka, didn't she?" అది ఆమె కళ్ళు చిన్నంగా మూసుకుంటూ, తెరుస్తూ ఉందనమాట. నవ్వుతూ, అట్లా సమాధానం చెప్పి, "నీకేం గుర్తులేదా?" అని చెప్పి, "అంత త్వరగా మర్చిపోయావా?" అని చెప్పి అడుగుతుందనమాట దాది. "చాలా సార్లు నువ్వు అవి అరేంజ్ చేసావు ఆమె గురించి. ఏమని నీకు సమాధానం కానీ" అని నేనేమి చెప్పకుండా అట్లా సైలెంట్‌లో ఉన్నాననమాట. కొన్ని నిమిషాలు అయిన తర్వాత దాది, "కాసిని నీతో ఏమి మాట్లాడలేదా? సో, ఆమె ద్వారకా నుంచి వచ్చేటప్పుడు 'షీ కేమ్ ఫ్రమ్ ద్వారకా డిడ్‌న్ట్ షీ' అని జెప్పి అడుగుతూ ఉందనమాట. అరుణ్‌ని అడుగుతూ ఉంది దాది. షీ స్పోక్ ఎ గ్రేట్ డీల్ అబౌట్ మాత. అంతే. అంటే ఏం చెప్పలేదని అరుణ్ అడుగుతుంటే, ఆ కాసిని దాది నాకు ఆహ్, ఈ గొప్ప ఒక డీల్ మాతతో ఉన్నది అని చెప్పి అదొక్కటే చెప్పింది అని చెప్పి చెప్తున్నాడనమాట. Can you tell me some of the stories? My father told me that she was said to have been a very devoted wife, considered the favorite among Sri Krishna's many wives. So maybe that is why there are no murtis of her. How could one worship her and not the other wives? అదే. ఏమన్నా కొన్ని కథలు చెప్తావా అని అడుగుతున్నాడు. మా నాన్న చెప్పాడు ఒకప్పుడు ఆమె ఒక డివోటెడ్ వైఫ్ లాగా బాధ్యతగా స్పిరిచువాలిటీగా ఉండేది. ఆమె ఫేవరెట్ శ్రీకృష్ణాస్‌కి అంతమంది ఉన్నా గాని వైఫ్‌లు అందరిలో ఈమెనే ఎక్కువగా ఇష్టపడతారు అని చెప్పి చెప్తుంది. అందుకని ఆమెకి ఒక బొమ్మ కానీ, మూర్తి రూపాన్ని చెక్కాలి గాని ఏమీ లేదు. ఎట్లా వర్షిప్ చేస్తారు? వాళ్ళ పక్క అదర్ వైఫ్స్ కన్నా ఏమని ఎట్లా వర్షిప్ చేసేవాళ్ళు కథ రూపాన చెప్తావా అని అరుణు దాదీని అడుగుతున్నాడనమాట. A devoted wife. I waited, but she said nothing more. Finally, she leaned onto her hands and stood up. I know she was going to bed, and so I retired as well. That night, I had restless dreams, the first since my arrival in Indraprastha. Again, of this restlessness has come, I thought, not being able to sleep. I got out of bed before dawn and went outside to see if any embers remained from the previous night's fire. There was a chill in the air, and I drew my shawl tightly around me. Dadi was already there by the fire, stirring it back to life. Once it had been lit, she made us both a hot drink. అదే. అంటే మంచి స్పిరిచ్యువల్‌గా వైఫ్ అని చెప్తున్నావు గదా! అని సమాధానం ఏమన్నా వస్తదా అని ఎదురు చూసాను దాది దగ్గర నుంచి. ఏమీ రాలేదనమాట. చివరికి ఆమె చేతులు ఇవంతా కొంచెం వంగిపోయి ఇట్లా ఉందనమాట నుంచొని. అంటే ఆమెకి ఆల్రెడీ బెడ్‌కెళ్ళే టైం అయింది అని చెప్పి అనుకోని వదిలేసాడు. ఇంకా ఆ రోజు రాత్రి కొంచెం కలల రూపాన కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. తెల్లారి పొద్దున్నే ఇంద్రప్రస్థ లేచాడనమాట. లేచి ఇంక రెస్ట్ చాలులే అని చెప్పి ఆలోచించి లేచి చీకటి కొంచెం వెలుతురు రాకడ ముందే
అట్లా లేచి బయటికెళ్ళి చూసాడనమాట. ప్రీవియస్ నైట్ ఏమన్నా అదేంటి ఫైరు ఉన్నదా, వండినది అని చెప్పి చూస్తే అప్పటికే గాలి వస్తూ ఉన్నది. కానీ ఆ గాలి వస్తం వల్ల త శాలువా అనేది చలి అది రాకుండా చుట్టుకున్నాడనమాట. దాది ఆల్రెడీ ఆ ఫైర్ దగ్గర ఉండి ఎప్పుడులాగా ఆమె రెగ్యులర్ పని జీవితంలో ఎట్లా చేయాలి, రెగ్యులర్‌గా పొద్దున్నే లేసి చేస్తూ ఉందనమాట. అది చూసి ఆమె ముట్టిచ్చేసి ఆ లిడ్‌ని జేసేసి హాట్ డ్రింక్ తాగటానికి తయారు చేసిచ్చిందనమాట. Handing handing me the cup, she said, "Here, drink this. It will settle your mind. It is a special mixture that I learned from my dadi." I wondered how she knew my mind needed settling, but I gradually took the drink as she began to speak. అది కప్పిస్తూ ఇస్తూ దాది చెప్తూ ఉందనమాట. "ఇదిగో డ్రింకు తాగు. ఇది నీ మైండ్ ఇప్పుడు నువ్వు ఎట్లా మార్చుకుని ఎట్లా ఒక 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 దారిలోగా సెట్ అయ్యి ఉంటది" అని చెప్పేసి చెప్పిందనమాట. ఇది కొత్తగా స్పెషల్ మిక్చరు. అది నేను మా దాది నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్తుందనమాట. ఆశ్చర్యపోతాడనమాట. ఏంటా మా మైండ్‌లో ఎంత ఇదిగా ఉందని సంతోషించి ఆ డ్రింక్ తీసుకొనుంటే అప్పుడు తీసుకున్నాక ఆమె మాట్లాడుతూ ఉంటదనమాట. The story leading up the great war that has come down to us only describes the more visible events, not what was going on behind the scenes. Of course, it includes the precious knowledge that Sri Krishna transmitted to Arjuna, but sadly, Rukmini Devi is absent from the narrative, and her part in the turning of time is crucial. You must know that she displayed a courage and independence that neither in her time nor ours is valued in a woman. And I believe that is why she has been almost purposefully forgotten. She did not quite fit our society concept for an ideal wife, but she was the ideal wife for Sri Krishna. Very much his female counterpart, helping him in every aspect of his work. అది. రాత్రి అడిగాడు కదా! చెప్పమంటే ఆమె అప్పటికి టైర్డ్ అయిపోయి పడుకుంది. పొద్దున్నే లేసి డ్రింక్ తాగుతూ తర్వాత మాట్లాడుతుందనమాట. "నీకు తెలుసు కదా! ఒక యుద్ధం జరిగినప్పుడు ఎట్లా వచ్చింది? దాని గురించి నువ్వు గుర్తుపెట్టుకున్నావా? ఎట్లా సంభవించింది? ఆ ఈవెంట్‌లో జరిగిందంతా దాని ఎనకాల చాలా రకరకాల ప్రిపరేషన్స్ అనేది ఉన్నది. తర్వాత దాని గురించి కొంచెం నాలెడ్జ్ నీకు తెలిస్తే శ్రీకృష్ణ ఎట్లా ఆహ్, భగవత్ రూప భగవద్గీత రూపాన అర్జునునికి నువ్వు రాజ్యం వద్దన్నా గాని నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే అని చెప్పి నాలెడ్జ్ ఎట్లా అర్జునుడికి చెప్పాడో, అదే టైంలో రుక్మిణీదేవి అక్కడ లేదు. ఆ కథ పాటలో. తర్వాత ఎందుకంటే ఆమె టైము ఆల్రెడీ వెళ్ళిపోయొచ్చే టైం అయిందనమాట. కొంచెం హెల్త్ ఇష్యూస్‌గా ఉంది. అందుకని ఆమె తెలివిగా అదంతా ఏం చేసింది సొంతగా వుమన్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వటము, ఇలాంటియన్నీ చేసింది. అదే నమ్మినట్టయితే ఆల్‌మోస్ట్ నువ్వదంతా మర్చిపోయావు అని చెప్పి ఈ సొసైటీకి ఒక ఐడియల్ వైఫ్‌గానే ఉన్నది కాదు. ఐడియల్ వైఫ్ శ్రీకృష్ణుడికే ఉన్నది. ఆమె చేయాల్సిన ఒక ఫీమేల్ పార్ట్ అంతా ఆమె చేసింది. హెల్ప్ చేయటము, ఆమె చేసే పని ఎనకాల ప్రతి వాళ్ళకి ఒక చిన్న, పెద్ద లేకుండా ప్రతి దాన్ని గుర్తించి అందరికి ఎట్లా రావాలి, ఎట్లా హెల్ప్ చేయాలి అన్నీ చేసింది అని చెప్పి చెప్తుందనమాట దాది. అరుణ్ అడుగుతూ ఉంటే. After Sri Krishna had left his body and the Pandavas had handed over the kingdom, sage Vaishya knew that he had to recount the sorry history of the era for future generation. Although the great Bhishma was thought of as the grandfather, it was actually Vaisa who had fathered the Maharaj, Pandu, and Dhritarashtra and Vidura, the prime minister of Hastinapur. Indeed, he was the actual grandfather of both the Pandavas and Kauravas, but he was a recluse and was not active at all in the kingdom. Yet he felt a responsibility to record the events. He didn't know much about Rupini Devi and so didn't include stories about her. When he had finished his narrative, which was very extensive, he longed for a vision of Sri Krishna to bless his account. అది శ్రీకృష్ణ బాడీ వెకేట్ చేసిన తర్వాత పాండవాస్‌కి హ్యాండ్ ఓవర్ చేసి రాజ్యమంతా రాజ్య వైశ్య సేజ్ ఇదంతా హిస్టరీ గురించి ఇంకా ముందు ముందు ఫ్యూచర్ జనరేషన్స్ గురించి అంతా చెప్పారు. ఇదంతా ఒక గొప్ప భీష్మ వాళ్ళ తాతగారుగా ఉన్నప్పుడు గుర్తుందా నీకు? తాతగారుగా ఉన్నప్పుడు ఈ వైశ్య ఎవరైతే మహారాజుగా పాండుకి, ధృతరాష్ట్రకి, విదురకు ఉన్నాడో
అప్పుడు విదుర ప్రైమ్ మినిస్టర్ గా చేశాడనమాట హస్తినాపురకి. యాక్చువల్ గ్రాండ్ ఫాదర్ కౌరవాస్ పాండవాస్కి ఒకళ్ళే అన్నమాట. అంత యాక్టివ్‌గా లేదు. అప్పుడు రాజ్యం చేసేటప్పుడు ఆయన. కానీ ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దాన్ని ఎట్లా ఈ పనులు చేయాలి, రికార్డ్ చేసి ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి చేశాడు. కానీ అతనికి ఆ టైంలో రుక్మిణీదేవి గురించి అంత ఎక్కువ తెలియదు. అందుకని ఈ కథ రూపాన కథలో ఇంక్లూడ్ చేయలేదు ఆమె గురించి అని చెప్పి చెప్తుందనమాట దాది. ఆమె చెప్పడం అయిపోయినాక ఈ కథ గురించి, ఇంకా చాలా ఉన్నది. నువ్వు తెలుసుకోవాల్సింది. శ్రీకృష్ణ ఆహ్, ఆహ్, విజన్ రూపాన నువ్వు ఆలోచించి చూస్తున్నట్టయితే శ్రీకృష్ణ చాలా ఈ అకౌంట్‌కి కానీ, ఈ పర్పస్‌గా ఎందుకొచ్చాడు, ఏం చేశాడు అనేది తెలుస్తది అని చెప్పి చెప్తుందనమాట దాది అరుణ్‌కి. ఈ జన్మలో అరుణు, పోయిన జన్మలో సుజాత అన్నమాట. One night he had a dream in which he saw Sri Krishna standing, dressed very simple, and he heard the words, Sage, have you come to greet me? The devoted consort of Rukmini, Sage Vaishya awoke elevated by the vision but baffled. He knew that it had been Sri Krishna, but why had he spoken those words, describing himself as a devotee consort? He thought about his for days and spent much time in meditation, determined to go to the celestial world to find an answer. What truly was Sri Krishna's meaning? One night in deep meditation, he found himself in the higher realms, and before him was Rupini Devi, seated and dressed beautifully as a Devi often is. Sri Krishna, dressed modestly as she had seen him in the dream, was kneeling before her, washing her feet. Sri Krishna turned to him and smiled, his eyes beaming, but said nothing. అది ఒకరోజు రాత్రి కల రూపాన వచ్చిందనమాట. ఆ కలలో ఏమొచ్చింది ఇతనికి, అరుణ్‌కి, అదే దాది చెప్తుందనమాట. శ్రీకృష్ణ నుంచొనున్నాడు. సింపుల్‌గా డ్రెస్ చేసుకొని. అతను చెప్పిన మాటలు ఆ సేజ్ వైశ్యకి అర్థం కాలేదు. వచ్చాను నేను, నువ్వు నన్ను పలకరించలేదు అని చెప్పి చెప్తూ ఉంటే, ఆ పక్కన రుక్మిణీదేవి యొక్క డివోటీ అని చెప్పి చెప్తున్నారు. ఆ సేజ్ వైశ్య కూడా మేలుకొలిపి ఆ కల రూపాన గుర్తు తెచ్చుకొని ఏం చెప్తున్నాడంటే, శ్రీకృష్ణ మాట్లాడాడు గానీ మాటలు, అది ఎవరి గురించి? డివోటీ గురించి ఎక్కువగా చెప్తూ ఉన్నాడు కానీ, అది కొన్ని రోజులు అంతా అర్థం చేసుకోటానికి అతనికి టైం పట్టిందనమాట. మెడిటేషను చేసి డీప్‌గా చేసి, దాన్ని ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళి, దానికి తగ్గ ఆన్సర్ తెలుసుకొని, నిజంగా శ్రీకృష్ణ చెప్పిన మాటలేంటి? ఆ మీనింగ్ ఏంటి అని ఒక రాత్రి బాగా లోతుగా మెడిటేషన్‌లోకెళ్ళాడనమాట. ఎళ్లి అసలు ఎందుకు వచ్చాడు? ఈ అయ్యరామ్స్ ఏంటి? ఈ డైమెన్షన్స్ ఏంటి? అతని ముందు రుక్మిణీదేవి ఉండడం ఏంటి కూర్చొని, రుక్మిణీ మాత గూడా మంచిగా డ్రెస్ చేసుకొని, శ్రీకృష్ణ కూడా అందంగా తయారయ్యి ఉండటము, ఆ కలలో చూసిన దానికి నీల్‌డామ్ చేసి ఆమె ముందు ఆమె కాళ్ళు కడుగుతున్నట్టు, ఇది శ్రీకృష్ణ ఇతని వైపు చూసి నవ్వుతూ చెప్తున్నాడనమాట. "ఇప్పుడైనా సరే నీయి తెరుచుకున్నావా? అంటే గుర్తించావా? ఏం చెప్పాను నేను" అని చెప్పి అడుగుతున్నాడు అని చెప్పి కలలోప వచ్చిందనమాట. Says Vaishya came out of his meditation even more baffled. What was the meaning of all of this? After he thought about it for more days, he realized that Sri Krishna was playing with him and wanted to show him who Rukmini Devi truly was. She was not just one of his wife, she was his external consort. Now he felt very badly about leaving her out of his narrative. This feeling of a regret remained with him, and after many days he walked down the steep slope outside his cave to the river. His cave was in high peaks of the Himalayas in an area nourished by a stream of pure rushing water. As he walked, he caught sight of a lone woman seated on a flat rock by that river in meditation, dressed in a simple white cloth. There were few people who came to that rarefied elevation and no woman. He was curious and he approached. He heard her say, Come, great sage, sit with me. అదే ఈ సేజ్ వైశ్యకి కలలో వచ్చి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇంకా అర్థమైందని అడుగుతూ ఉన్నా కానీ, అతను మెడిటేషన్ నుంచి బయటకొచ్చినా గానీ, ఆ మీనింగ్ ఏంటి అనేది తెలుసుకోలేకపోయాడనమాట. కొన్ని రోజులు పట్టింది గుర్తించడము, తెలుసుకోవడానికి. శ్రీకృష్ణ నాతో ఆడుకుంటున్నాడు. రుక్మిణీదేవి నిజంగా ఎవరు అని చూపటానికి అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట ఆ మైండ్‌లో. సేజ్ వైశ్య అనమాట. ఆమ ఒక భార్యనే కాదు, అందరిలో కల్లా ఆమ
కొంచెం ఆమెకి ఎక్స్టర్నల్ కనెక్షన్స్ ఇయన్నీ చాలా ఉన్నది. ఆమెను ఎందుకు వదిలేసి వచ్చి ఇది నేను ఆమె గురించి అంత బ్యాడ్‌గా చెప్పి కథల రూపాన ఇట్లా చేశాను అని చెప్పేసి ఆమె అట్లనే అయిపోయింది. నా మైండ్‌లో అట్లా ఫిక్స్ అయిపోయింది. అదే బాధగా ఉన్నది అని చెప్పి కొన్ని రోజులు ఈ గురువులు దగ్గరికెళ్ళడానికి స్టీప్‌గా అప్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉంటాయి కదా! అట్లా బయట రివర్ పక్కన ఎళ్ళటము ఇట్లా చేసేవాడనమాట. అక్కడికెళ్ళితే గృహ పక్కన ఓ పెద్ద హిమాలయ పీక్ పెద్ద మౌంటైన్స్ అట్లా ఉండేది. అక్కడికెళ్ళి ఆమె ప్యూర్‌గా వాటర్ అక్కడ చాలా ప్యూర్‌గా ఉంటదనమాట. పరిగెత్తుకుంటూ రషింగ్ అవుతూ ఉంటాయన్నమాట వాటరు. అక్కడ అంటే ఒక రివర్ నుంచి కొండల్లో నుంచి కింద వాటర్ ఫాల్స్ అట్లా ఉంటాయి కదండీ! అట్లా ఆ పక్క నుంచి నడుస్తూ వెళ్తుంటే ఒక వుమను రాయి మీద కూర్చున్నట్టు కనిపించిందనమాట మెడిటేషన్‌లో. మంచిగా సింపుల్‌గా డ్రెస్ చేసుకొని వైట్ డ్రెస్ ఏసుకొని. అక్కడ చాలామంది ఉన్నారా అని అనుకుంటూ ఎళ్ళాడు. కానీ అక్కడ చూస్తే ఎవరు వుమన్ అనేవాళ్ళు ఎవరు లేరనమాట. తెలుసుకోవాలని అనుకోని దగ్గరికి ఎళ్ళాడనమాట. అక్కడికెళ్ళి అక్కడ చెప్పగానే రా గొప్పగా అదే వచ్చి కూర్చో మరి నాతో పాటు అని చెప్పి అంటుంది. గ్రేట్ సేజ్‌ని రమ్మని అని చెప్పి చెప్తున్నాడనమాట. When he drew closer, he realized that the woman was Rukmini. He was too stunned to speak. With eyes still closed, she said quietly, "You do not have to visit the celestial realms to find us. We are here as well." అది. ఆమె దగ్గరగా ఎళ్లి క్లోజ్‌గా ఎళ్లి కూర్చొని గుర్తించాడనమాట. ఎవరు ఆమె అని చెప్పి ఇతను గుర్తిస్తే రుక్మిణీ మాత అనమాట. రుక్మిణీ దేవి. దగ్గరికెళ్లి ఇంత స్టన్‌గా ఆశ్చర్యపోయి, అమ్మో! ఏంటిది అని చెప్పి మాట్లాడదాం అనుకుంటే కళ్ళు మూసుకొని క్లోజ్ అయ్యే ఉన్నాయి. చిన్నంగా ఆమె చెప్తూ ఉందనమాట. ఏమని? "నువ్వు మమ్మల్ని చూడాలి అనంటే వేరు పరలోకానికి డైమెన్షన్స్ అదర్ డైమెన్షన్స్‌కేం రావాల్సనక్కర్లేదు. మేము ఎక్కడైనా ఉంటాము" అని చెప్పి, "ఇక్కడ కూడా ఉన్నాము" అని చెప్పి చెప్తుందనమాట. After he could utter was the word Mata. Seating himself on the ground at her feet, he closed his eyes and she transmitted to him many scenes from her life, visions that were not centered on her Leelas but rather on the people she served, the individuals in Dwaraka and beyond who silently bore the burdens of life during that time. అది. ఆమ అతన్ని కూర్చొని మాటల్లో పెట్టేసి మాత అతన్ని కూర్చోమని చెప్పేసి ఫీట్ మీద టచ్ అయ్యేట్టు కూర్చోమని చెప్పి, కళ్ళు మూసుకోమని చెప్పి, ఇంకొక లోకానికి తీసుకెళ్ళి ఆమె చేసిన రుక్మిణీ మాత చేసిందేంది కలల రూపాన ఒకటి తర్వాత ఒకటి లీలాసు ఇయన్నీ వేరే ఎంతమందిని కాపాడింది అవన్నీ చూపిస్తూ ఉందనమాట. ఇతను మెడిటేషన్‌లో కూర్చొనుంటే. ఆమె ఎట్లా ఇండివిడ్యువల్‌గా ద్వారకా కన్నా ఇంకా ఎక్కువ ఎట్లా హెల్ప్ చేసింది. సైలెంట్‌గా ఆమె ఈ బర్డెన్స్ అన్నీ ఈమె మీద ఆ టైంలో ద్వారకాలో ఉన్న టైంలో ఎలా తీసుకొని ఈమె మీద వేసుకొని బాధ్యతగా ఎట్లా నెరవేర్చింది ఇలాంటివి కూడా ఇతన్ని కలలో ఉంచి ఆమెకి ఇంకొక ప్రపంచానికి తీసుకెళ్ళి ఈమె చేసిన పనులకి కళ రూపాన లీలాసు ఇయన్నీ ఒకటి తర్వాత ఒకటి చూపిస్తూ ఉందన్నమాట. And he heard her words, "Vaishya, who are the real heroes of any era? Are they not the many who silently struggle to overcome their inner and outer advertise? They are the unknown heroes for whom he came." On the field of Kurukshetra, Arjuna overcame the last obstacles to his awakening, but it was not for his own liberation alone, but to help others find their freedom. Many were trained during that time to carry on the work of overcoming delusion, even though the difficult times ahead. There is no need for Rupini to be remembered, but those who borrow the sorrows of this age should not be forgotten. The true mark of Arjuna courage was not his actions on the battlefield, but in the streets and dark corners where he listened to the people fears and trials and resolved to return to this world again and again to light their way. Your narrative is indeed correct, but it is incomplete. But leave it to others to tell the rest. Those who seek will find me in between the words of your account, in the silences where no words are needed. అదే. ఆమొచ్చి అక్కడ కూర్చోమని చెప్పడం ఇదంతా చేస్తుంటే అతను వింటాడనమాట. వైశ్య అడుగుతదనమాట మాత. ఎవరు రియల్ హీరోస్ అంటే ఎవరు? ఇదంతా సైలెంట్‌గా నువ్వు లోపల లోపల ఎన్నో ఎదుర్కొన్నావు. ఇన్నర్‌గా లోపలికెళ్ళి చూసి
బయట కాదు అడ్వర్టైజ్మెంట్లు ఇలాగా ఇట్లా చెప్పుకోవటము, చూడటం కాదు. నువ్వు లోపలికెళ్ళి డీప్‌గా వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటూ ఎవరు అని చెప్పేసి అడుగుతుందనమాట. ఎవరైతే ఇక్కడికొచ్చారో అందరూ తెలియనోళ్ళందరూ హీరోసే అని చెప్తుందనమాట. ఎందుకు అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అర్జున చాలా బాధలు ఎట్లా దాన్ని అధిగమించాడు ముందు ముందుకి. ఒక్కడే కాదు చాలామంది హెల్ప్ చేశారు. అదే ఫ్రీడమ్ రావడానికి, ఆ రాజ్యం రావడానికి. చాలామంది దానికి తగ్గట్టు ట్రైన్ అయ్యాడు తీసుకొని అవన్నీ కష్టాల్లో ఎదుర్కోడానికి. అప్పుడు రుక్మిణీదేవి గుర్తుందా నీకు? ఆ రుక్మిణీదేవి గురించి చాలా ఆ ఏజ్ అదంతా మర్చిపోయావా? బాధలు అప్పుడు చాలా మంది యుద్ధంలో జరిగిన వాళ్ళకి ఇదంతా మర్చిపోయావా అని అడుగుతుంది. అంటే నిజంగా అర్జున యొక్క తెలివితేటలు కాదు. ఆ యాక్షన్ ఉన్న యుద్ధ భూమి మీద ఉన్న పనులు అదంతా ఆ బజార్‌లో ఆ చుట్టుపక్కల ఉన్న కార్నర్స్ పీపుల్‌కి చాలా భయమేసేసింది యుద్ధం జరిగేటప్పుడు. ఆ చుట్టుపక్కల ట్రైల్స్‌లో గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా ఈ ప్రపంచంలోకి వస్తారా? రారా? వాళ్ళకి ఇంకేమన్నా మార్గం ఉన్నదా? లేదా? అని భావనలోకి ఎళ్ళిపోయారు ద్వారకాలో ఆ యుద్ధం జరిగేటప్పుడు. అదే కథ ఇంకా పూర్తిగా కరెక్టేం కాదు. అది ఇంకా ఉన్నది. ఇన్‌కంప్లీటే అని చెప్పి చెప్తుందనమాట. దాని గురించి వదిలేసేయి. రెస్ట్ తీసుకో. కానీ ఈ మధ్యన ఏం జరిగింది? సైలెంట్ రావడానికి మాటలనేది ఏమీ లేదు. ఎందుకని అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట. After hearing her, sage Vaishya understood that Sri Krishna had wanted to convey to him Narayan and Narayani are inseparable. One cannot be known without the other. He had not understand that Rupini was Narayani. As soon as he realized it, Mata blessed him with the true knowledge of Shakti and the words of Sri Krishna permitted the air. Those who think they know me but don't know her don't truly know me. అది. ఇదంతా అతను విన్న తర్వాత సేజ్ వైశ్య అర్థం చేసుకున్నాడు. శ్రీకృష్ణ చెప్పడానికి ఇతనికి చెప్పిన నారాయణ అండ్ నారాయణి ఇద్దరు ఒకటే అని చెప్పి ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళు చేయలేరు. అప్పుడు అర్థం చేసుకున్నాడనమాట. రుక్మిణీదేవి నారాయణి అని చెప్పి తొందరగా గుర్తించి అప్పుడు మాత ఆశీర్వచనం కొరకు ఆమె చేసిన నాలెడ్జ్, శక్తి ఆమెకున్నది ఏంటి? శ్రీకృష్ణ ఎట్లా గాలిలో ముందు చెప్పింది, ఏదైతే ముందు అడిగింది మర్చిపోయాను. అది ఒకటి తర్వాత ఒకటి ఆలోచించి, అందుకనే నాకు తెలియలేదు ఆమె గురించి నిజంగా అని చెప్పి చెప్తున్నాడన్నమాట. They sat together for many hours. When he opened his eyes, she was gone. In the days after, he began to wonder if he would retell the narrative of the Great War. But every time this thought arose, he would see an image of Rukmini Devi shaking her head, and he knew that his divine duty has been to record the words that Sri Krishna had spoken to his devotee Arjuna during the great battle, and that the rest would be told elsewhere. Dadi finished speaking. Her eyes were not wide open, glimmering with delight, as was always the case when she spoke for the one she called Mata. I had been so absorbed in her words that I had not taken a sip of the tea. Seeing this, she told me to drink while the remedy was still warm. I took a satisfying sip and then put the cup down. అదే. ఇంట గంటలు గంటలు కూర్చున్న తర్వాత ఆమె స్లోగా కళ్ళు అది తెరుస్తూ ఉందనమాట. తెరుస్తూ కళ్ళు తెరుస్తున్నాడు అతను సేజ్ వైశ్య. తెరిచేసరికి అక్కడి నుంచి రుక్మిణీమాత వెళ్ళిపోయింది. కొన్ని రోజులయిన తర్వాత ఆశ్చర్యంగా ఆమె అక్కడ జరిగినయి చూసినయన్నీ ఆ కథ రూపానగా ఆ యుద్ధం అప్పుడు ఏం జరిగినయి అన్నీ ఒకటి తర్వాత గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడనమాట. అప్పుడు ఒకరోజు ఒక టైమొచ్చింది అతనికి. నిజంగా రుక్మిణీదేవి కి పిక్చర్‌ని చూసాను కళ రూపాన అది వచ్చిందనమాట. హెడ్ తల ఊపుతున్నట్టు ఇదంతా డివైన్‌గా రికార్డ్ అయ్యింది. శ్రీకృష్ణ ఆల్రెడీ చెప్పింది అర్జునకి ఆహ్, యుద్ధం అప్పుడు చెప్పినయి ఇయన్నీ గుర్తు ఒకటి తర్వాత ఒకటి వస్తుందనమాట. తర్వాత రెస్ట్ తీసుకొని తర్వాత దాది అంతవరకు చెప్పేసి కథని ఆపిందనమాట అరుణ్‌కి. అప్పుడు కళ్ళు తుడుచుకొని కొంచెం పెద్ద పెద్దగా చేసుకొని ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఈ కేస్ ఇది అని చెప్పేసి, ఎవరో కాదు అదంతా మాతానే పిలిచేది, ఇదంతా చేపిచ్చేది చేసేదంతా మాతానే. ఇదంతా అబ్జర్వ్ చేసి ఆ మాటల్లో ఇతను టీని గూడా కొంచెం కొంచెం తీసుకోమని చెప్పిందనమాట ఇచ్చేటప్పుడు, తాగేటప్పుడు. రెమెడీ ఇంకా వేడిగా ఉన్నప్పుడే నువ్వు తాగితే మంచిది నీకు. ఎందుకంటే రకరకాల పౌడర్‌లు ఎనర్జీ ఈయన అరుణ్ మైండ్ సెట్ చేయటానికి ఇట్లా మాత ఇట్లా రూపాన ఇచ్చింది. నా ద్వారా ఇప్పించిందని దాది
అరుణ్కి చెప్తుందన్నమాట, వేడిగా ఉన్నప్పుడే తాగమని చెప్పింది. కానీ కొంచెం ఆమెని సంతోషపరచడానికి కొంచెం తాగి కింద పెట్టేశాను అనమాట కప్పుని. మాస్టర్స్, ఎవరికి ఏమన్నా డౌట్ ఉందా అండి?